ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెట్రోల్ పంపులు మూతబడ్డాయి అని పత్రికల్లో కుప్పలు కుప్పలు విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఎలాంటి రద్దీ ఉంది, ఎక్కడ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి, నో స్టాక్ అని. ఈ ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరొక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఎమర్జెన్సీ సమీక్ష నిర్వహించారు. అందులో కొరత ఉంది అన్న విషయాన్ని అధికారులు కూడా అంగీకరించారు. ముఖ్యమంత్రి గారి కొరత మీద సీరియస్ అయ్యారు అని చెప్పి బై డిఫాల్ట్గా సీఎం ఆగ్రహం, సీఎం సీరియస్ అనే లీకులు, వార్తలు అయితే బయటకు వచ్చేసాయి. అటువైపేమో నాదెండ్ల మనోహర్ గారు కొరత ఏమీ లేదు, కొన్ని పెట్రోల్ పంపుల దగ్గర ఎక్కడైపోతుందని చెప్పి ఎక్కువ అత్యుత్సాహంతో, అంటే జనాలు ముందే ఒక భయంతో, ఆందోళనతో ఎక్కువ కొట్టించుకుంటున్నారు అని నాదెండ్ల మనోహర్ గారు అంటారు. ముఖ్యమంత్రి గారి సమీక్షలో అధికారులేమో ఇంతకుముందు చమురు కంపెనీలు, పెట్రోల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో, పెట్రోల్ డీజిల్ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు, వాళ్ళేమో క్రెడిట్ ఇచ్చేవాళ్ళు బంకులకు. ఇప్పుడేమీ క్రెడిట్ ఇవ్వడం లేదు, ఉన్న పలంగా ఆపేశారు. సో అందుకని చెప్పి పెట్రోల్ డీజిల్ అలుముకుంటుంది, సమస్య ఉంది, కొన్ని బంకులు మూతపడ్డాయి అని వాళ్ళు ముఖ్యమంత్రి గారి సమీక్షలో అంగీకరించారు. దీని మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు. ఉన్నపలంగా కష్ట సమయంలో పెట్రోల్ కంపెనీలు వాళ్ళ నిబంధనలు మార్చుకుంటే ఎట్లా కుదురుతుంది? అట్లా ఇబ్బంది పెడితే కుదరదు కదా. చమురు కంపెనీలు అట్లా చేయకూడదు. 24 గంటల్లో పెట్రోల్ డీజిల్ ఈ సమస్య అనేది పరిష్కారం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు అని, చమురు కంపెనీల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అని మనం ప్రొద్దున్నే తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కూడా వార్తలు చూసాం. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చమురు కంపెనీలను భయపెట్టగలరా అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే చమురు కంపెనీలే ప్రభుత్వాలను నడుపుతాయి. సీరియస్లీ ఇది నిజం. ముఖ్యమంత్రి గారు సీరియస్ అయినంత మాత్రాన రిలయన్స్ పెట్రోల్ పంపులు, అది జియో పెట్రోల్ పంపులు, తాను సీరియస్ అయినంత మాత్రాన్ని ఇంకో పెట్రోల్ పంపులు, అంటే ఆ ఓనర్లు, పెట్రోల్ పంపులు కాదు, ఆ పెట్రోల్ కంపెనీలు, వాళ్ళు వాళ్ళ పంతాన మార్చుకుంటారా అంటే ఒక బిగ్ క్వశ్చన్. అది అంత ఈజీ కాదు. మరి వాళ్ళ పంత మారకపోతే ఈ కొరత ఎప్పుడు తగ్గుతుంది అని అంటే మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఇదేదో ఒక దొంగాట ఆడుతూ ఉన్నారు. ఈ ఎన్నికలు అయిపోగానే భారీ ఎత్తున రేటు పెంచబోతూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కనుక అట్లా రిజర్వ్ చేసి పెట్టుకొని ఒకసారిగా ఆ పెరిగిన రేట్ల ప్రకారం దండుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ ఏమైనా వేశారంటే దాన్ని మనం అసలు కొట్టిపడేయాలి. అండ్ కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా బ్లాక్లో అమ్ముకోవచ్చా ఎత్తుగడ అంటే దాన్ని అసలు కొట్టిపడేయాలి. ఇప్పుడు ఒకటైతే ఫ్యాక్ట్, ఇదైతే ఒక ఏమంటారు, జనాలను పావులుగా చేసుకుని ఆడుతున్నటువంటి ఒక గేమే. పెట్రోలు, డీజిలు, ఈ చమురు, ఈ వ్యాపారం ఎప్పుడు జనాలు పావులుగా ఆడే గేమే. కార్పొరేట్ ప్రయోజనాల కోణంలోనే ఉంటుంది. ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఏమీ చేయలేరు, అంత బలంగా ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు అనేది ఒక వార్తగా డెఫినెట్లీ పనికి వస్తుంది. అండ్ ఇప్పుడు జనాల సమస్య తీరుతుందా? మరి చమురు కంపెనీలు ఇంటాయా అని అంటే ఈ రోజు నుంచి చూస్తాం. మళ్ళీ నో స్టాక్ బోర్డులు కనిపిస్తాయా, లేకపోతే ఏమి ఇబ్బంది లేకుండా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటుందా? సింపుల్. ముఖ్యమంత్రి గారి మాటలు విన్నారా, వినలేదా చమురు కంపెనీలు? ఈరోజు నుంచి నో స్టాక్ అనేది లేకుండా ఉంటే విన్నట్లు, నో స్టాక్ అనేది ఉంది అంటే వినన్నట్లు. మరి ప్రభుత్వం పరిష్కారం ఏంటి? ఈ కొరత రాకుండా మళ్ళీ అక్కడ యుద్ధం ఎట్లా ఉంటుందో, ఈ పరిస్థితులు ఇప్పటికిప్పుడు సర్దుమనిగానే అక్కడ యుద్ధం అనేది పెట్రోల్ డీజిల్ ఏమంటారు, ఆ సమస్య అంత ఈజీగా పోయేదేం కాదు. ఇప్పటికిప్పుడు చాలా లాంగ్ రన్ మన సమాజం మీద ఉంటుంది. వీటన్నిటిని పరిష్కరించుకునే ముందు జాగ్రత్తలు ప్రభుత్వాలు ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఆ విధంగా ప్రభుత్వం సన్నద్ధం అవుతుందా లేదా అన్నది కూడా ఒక బిగ్ క్వశ్చన్.